ఒక దేశం, ఒక చట్టం, ఒక వ్యవస్థ జనరల్లీ ఇవి మనల్ని కాపాడడం కోసం ఉండాలి. కానీ అదే దేశం, అదే చట్టం, అదే వ్యవస్థ మన మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు ఇది ఒక న్యూస్ కాదు, ఒక అలర్ట్, ఒక సిచ్యువేషన్ కాదు, ఒక సంకేతం. తమిళనాడు కోర్టు 9 మందికి మరణశిక్ష విధించింది. అసలు ఎందుకు జరిగింది, ఏం చేశారు, అసలు ఎందుకు చట్టం ఈసారి ఇంత గట్టిగా స్పందించింది? జనరల్లీ చాలా మంది సొసైటీలో అనుకుంటూనే ఉంటారు, మనల్ని ఎవరేం చేస్తారు, చట్టం మన చేతుల్లో ఉంది, మనం ఏం చేస్తే అదే రాజ్యం అని. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చట్టం ఈ రోజు నిద్రపోతుంది కానీ చచ్చిపోలేదు. ఈ రోజు తమిళనాడు కోర్టు ఇచ్చిన తీర్పు మన అందరికీ ఒక అద్దం లాంటిది. అధికార దుర్వినియోగం, గ్యాంగ్ మెంటాలిటీ, సామాన్య ప్రజల మీద దాడి, ఇది అసలు చిన్న విషయాలు కావు. ఈ రోజు ఇప్పుడు ఆ 9 మంది పోలీసులు మరణశిక్ష కేవలం వాళ్ళకి మాత్రమే కాదు, ఇంకా అదే మైండ్ సెట్ లో ఉండి అలా చేయాలనే మైండ్ సెట్ లో ఉండే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది. ఈ రోజు నాతో సహా అందరం గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఉంది. సొసైటీలో బ్రతకాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి తూచా తప్పకుండా పాటించాలి. అది డబ్బు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా, అధికారం ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా. ఎందుకంటే సొసైటీలో అందరం సమానమే. ఈ రోజు ఈ మరణశిక్ష కేవలం ముగింపు కాదు, ఒక ప్రారంభం. న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి ఇది ఒక ధైర్యం, అన్యాయం చేసే ప్రతి ఒక్కరికి ఇది ఒక భయం. నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి, చట్టం ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజానికి న్యాయానికి కళ్ళుంటే, ధైర్యం ఉంటే ఏదో ఒక రోజు పక్కాగా గెలుస్తుంది. ఈ రోజు ఇదంతా ఒక నార్మల్ కేసులా కాకుండా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దేశాన్ని కుదిపేసిన సంఘటనలను ట్రీట్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? ఈ రోజు తమిళనాడులో ఒక చిన్న తప్పు, చాలా చిన్న తప్పు, అది ఆ ఒక్క తప్పు వల్ల 2 ప్రాణాలు పోయింది. ఎగ్జాక్ట్ గా 6 years తర్వాత ఆ 9 మంది పోలీసులకి కోర్టు మరణశిక్ష విధించింది. అసలు ఏమైంది, అసలు కోర్టు ఎందుకు వాళ్ళకి ఈ లెవెల్లో తీర్పిచ్చింది, అసలు ఈ కేసు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇదంతా వీడియో ఎండ్ అయ్యేసరికల్లా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అది 2020 కరోనా లాక్డౌన్ టైం. అది తమిళనాడులో సాకుంతలం అనే ఒక ప్రాంతం. అక్కడ ఒక చిన్న మొబైల్ షాప్ రన్ చేసే తండ్రి, అతని పేరు జయరాజ్ అండ్ అతని కుమారుడి పేరు బెనిక్స్. ఒకరోజు ముయ్యాల్సిన టైం కన్నా కొంచెం లేట్గా మూసారు, లేట్గా క్లోజ్ చేశారు. అదే వాళ్ళు చేసిన ఆఖరి తప్పు. కరెక్ట్గా ఇదే టైంకి అక్కడ పోలీసులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, మాట పెరిగింది, వాగ్వాదం జరిగింది. కానీ ఇదంతా అక్కడితో ముగలేదు. వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడే అసలు హై టెన్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత అసలు అక్కడ జరిగిన దారుణాలు మనిషి కూడా ఊహించలేనంత దారుణాలు జరిగాయి. రాత్రంతా కిరాతకంగా కొట్టడం, హింసించడం, అనుమానిసకంగా ప్రవర్తించడం, ఇదంతా చూస్తుంటే పోలీసులు వాళ్ళని విచారించకుండానే శిక్షించడం స్టార్ట్ చేశారు అనిపిస్తుంది. ఆ సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క నైట్ లో వాళ్ళకు నరకం స్పెల్లింగ్ చూపించేశారు, అంత దారుణంగా బిహేవ్ చేశారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత తండ్రి కొడుకులు 2 హాస్పిటల్లో కనిపించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే 2 కూడా చనిపోయారు. దేశం మొత్తం షాక్ అయింది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, రాస్తారోకాలు చేశారు, ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. అసలు ఇది పోలీస్ సిస్టమేనా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. చాలా జరిగాయి ఇలాంటివి. ఆ తర్వాత కంట్రీ లెవెల్లో ఈ కేసు కాంట్రవర్సల్ అయ్యింది. పోలీసులు వాళ్ళ అధికార దుర్వినియోగంపై నేషనల్ లెవెల్లో కాంట్రవర్సీస్ వచ్చాయి, ఎలిగేషన్స్ వచ్చాయి. కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత ఈ కేసు సిబిఐ కంట్లో పడింది. ఆ 9 మందిని ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కొన్ని కేసులు నమోదు కూడా చేశారు. చూడండి వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారంటే, సీసీ కెమెరాలు ఉంటాయి కదా స్టేషన్ లో, ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యే ప్రతి రికార్డింగ్ ని ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. సినిమాల్లో చెప్తారు కదా, పోలీస్ బుద్ధి చూపించావు అని. ఎగ్జాక్ట్ గా ఇక్కడ వాళ్ళు కూడా పోలీస్ బుద్ధే చూపించారు. దాదాపు ఒక 6 సంవత్సరాల పాటు ఈ కేసు నడుస్తూనే వచ్చింది. అంటే రీసెంట్ గా 2026 April 6 వరకు ఈ కేసు నడుస్తూనే వచ్చింది. చివరికి తమిళనాడు మదురై కోర్టు ఒక సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది. నా లైఫ్ లో ఇప్పటి వరకు ఇలాంటి తీర్పు ఎప్పుడు చూడలేదు, నిజంగా ఇది సెన్సేషనల్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ తమిళనాడు మదురై కోర్టు ఆ 9 మంది పోలీసులకు కూడా మరణశిక్ష విధించింది. మొత్తం కేసులో మనం బలంగా అడ్రస్ చేయాల్సింది మెయిన్ క్యారెక్టర్ రేవతి అని చెప్పేసి ఒక లేడీ కానిస్టేబుల్. తను వచ్చి ఈ రోజు సాక్ష్యం చెప్పకపోతే ఆ 2 ప్రాణాలకి జస్టిస్ జరిగేదే కాదు. నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యి ఈ కేసు ఇంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇది కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే జరిగిన జస్టిస్ కాదు, దేశం మొత్తానికి ఈరోజు పబ్లిక్ లో జరిగిన ఒక మెసేజ్.
ఆ మెసేజ్ ఏంటంటే డబ్బు ఉన్నోడైనా పవర్ ఉన్నోడైనా పోలీస్ అయినా డాక్టర్ అయినా చట్టం ముందు అందరం సమానమే. ఈ మొత్తం సినారియో తర్వాత మనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాళ్ళు మనపైనే దాడి చేస్తే సొసైటీ భయపడదా? ఈరోజు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకొని మిస్హ్యాండిల్ చేస్తే సమాజం బాగుపడుతుందా? జనరల్లీ పోలీసులన్నా పోలీస్ స్టేషన్లన్నా మనకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, మనం చాలా నమ్ముతాం, అక్కడ మనకు సేఫ్టీ ఉంటుందని. కానీ అదే స్టేషన్ ఈరోజు సెంటర్ ఆఫ్ వైలెన్స్ అయితే ప్రజలు ఈ పోలీస్ వ్యవస్థని పోలీసుల్ని నమ్ముతారా? ఈ రోజు ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వాళ్ళిద్దరిని చిత్రహింసలు పెట్టి చంపేయడం, నిజానికి ఒక్క ముక్కలు చెప్పాలంటే మానవత్వాన్ని చంపేయడం, పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చంపేయడం. ఏళ్ల తరబడి ఇప్పటి వరకు పోలీసుల మీద ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి, కానీ వాటికి తీసుకోవాల్సిన చర్యలు జీరో. ఎందుకంటే పవర్ ఉన్న వాళ్ళ దగ్గర అకౌంటబిలిటీ లేదు, అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర పవర్ లేదు. మనం పోలీసులం కదా, మనల్ని ఎవరు టార్గెట్ చేస్తారు, మనల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు, ఎవరి మీద దాడి చేసినా అడిగే వాళ్ళు లేరు అనుకున్నారు. కానీ దేశం ఈసారి సైలెంట్ గా ఉండలేదు. ప్రజల వైపు నుంచి ఒత్తిడి, మీడియా వైపు నుంచి ఆగ్రహం, అండ్ ఇందులో మెయిన్ న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోవడం. అండ్ ఫైనల్లీ ఆ 9 మంది పోలీసులకు కఠిన ఉరిశిక్ష పడింది. ఇకపై నుంచి పోలీస్ అని చెప్పి తిట్టినా, కొట్టినా, చంపినా, హింసించినా శిక్ష తప్పదు అని చెప్పి తెలిసేలా ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ రోజు తమిళనాడులో జరిగింది, రేపు ఎక్కడైనా అవ్వచ్చు. రేపు నువ్వో నేనో బాధితులం కావచ్చు. ప్రభుత్వాలు మారతాయి, ప్రభుత్వాలు చెప్పే నినాదాలు మారతాయి, కానీ ప్రజల భద్రత మారకపోతే అదేం పాలన? ఇకపై మన దగ్గర నుంచి రెగ్యులర్ గా వీడియోలు వస్తూనే ఉంటాయి. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కానీ నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఇంకా మిగిలే ఉంది. ఈ జడ్జిమెంట్ సరిపోతుందా? సిస్టమ్ మారుతుందా? పోలీస్ వ్యవస్థ మారుతుందా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.